నార్త్ కొరియా. ఈ దేశం గురించి ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఇప్పటికీ హిట్లర్ తర్వాత అతి భయంకరమైన డిక్టేటర్షిప్ ఏ దేశంలో అయినా ఉంది అంటే అది నార్త్ కొరియానే. ఈ దేశంలో ఉండే అంత పనిష్మెంట్స్ ఇంకా ఏ దేశంలో మనం చూసి కూడా ఉండము. ఈ దేశంలో ఉండే వింత వింత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకెక్కడా ఉండవు. ఆఖరికి ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలు వాళ్ళు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఏ టైంకి ఏం తినాలి, ఇంకా ఏ టైంకి వాళ్ళు పడుకోవాలి అనే ప్రతి ఒక్క యాక్షన్ ని ఒక సైరన్ డిసైడ్ చేస్తుంది. నమ్ముతారా? ఒక సైరన్ సౌండ్ వల్ల జీవితమే నడుస్తుంది అక్కడ. ఇలాగా ప్రతి ఒక్క రోజు 13 గంటలు జాబ్ చేయడం నుంచి ఏ హెయిర్ కట్ చేయించుకోవాలో అనే దాకా ప్రతి ఒక్క దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్సే వాళ్ళ దేశానికి రాజ్యాంగం లాంటిది. అదే కుటుంబంలో ఏ ఒక్కరైనా ఆ నియమాల్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందో తెలుసా? ఎవరైనా ఆ నియమాల్ని పాటించకుండా ఉల్లంఘిస్తే 3 జనరేషనల్ పనిష్మెంట్ అనే సిస్టమ్ కి బలి అవుతారు. ఈ సిస్టమ్ ప్రకారం తప్పు చేసిన వ్యక్తి నుంచి అతని ఫ్యామిలీ ఇంకా లాంగ్ డిస్టెన్స్ రిలేటివ్స్ వరకు అందరూ వాళ్ళకి పుట్టబోయే 3 జనరేషన్స్ వరకు ఆ జైల్లోనే ఉండాలి. ఒక చిన్న తప్పుకే 3 జనరేషన్స్ జైల్లో ఉండాలి అంటే ఎంత క్రూయల్ డిక్టేటర్షిప్ ఆ దేశంలో ఉందో ఆలోచించండి. ఇంత క్రూయాలిటీ ఉంది కాబట్టే నార్త్ కొరియా ఇప్పటికీ డేంజరస్ కంట్రీస్ లో ఒకటిగా ఉంది. ఈ దేశంలో జరుగుతున్న అరాచకాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఎవ్వరికి తెలియని ఒకటి ఉంది. అదేంటంటే నార్త్ కొరియా ఆర్మీ హ్యాకింగ్ చేయడంలో యుఎస్ఏ, చైనా కంటే కూడా ఎక్కువ అనుభవం ఉన్న దేశం. ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా హ్యాకింగ్ గ్రూప్స్ ని ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఆ హ్యాకర్స్ ఈ ఇయర్ లో ఫిబ్రవరి 25న ఒకేసారి $1.5 బిలియన్ డబ్బుల్ని దొంగతనం చేశారు. ఊహించండి, ఆ హ్యాకర్స్ ఎంత పవర్ఫుల్ అయితే $1 బిలియన్ లో డబ్బుని దొంగతనం చేసి ఉంటారు. సో ఈ మినీ డాక్యుమెంటరీలో నార్త్ కొరియా దేశం గురించి ఎవ్వరికి తెలియని మరో డార్క్ సైడ్ గురించి చూద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అనుదీప్. ఐ వెల్కమ్ యూ టు దిస్ ఛానల్ అనుదీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు గుర్తుండి ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2017-18 మధ్యలో నార్త్ కొరియా దేశం ఆపకుండా వాళ్ళ మిసైల్స్ ని ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ని టెస్ట్ చేస్తున్నాయి. ఈ టెస్టింగ్ చేస్తున్న టైంలో ప్రపంచంలోని అన్ని దేశాలకి నార్త్ కొరియా మిలిటరీకి ఉన్న పవర్ ఏంటో అర్థమయ్యింది. అంత పవర్ఫుల్ వెపన్స్ ని వాళ్ళు టెస్ట్ చేశారు. అన్ని దేశాలు నార్త్ కొరియా చేస్తున్న ఈ ప్రయోగాల్ని ఆపాలి అని సీరియస్ అయ్యాయి. ఎందుకంటే ఆ టైంలో నార్త్ కొరియా దేశం ఆపకుండా న్యూక్లియర్ వార్ఫేర్స్ ని ప్రయోగించి అమెరికా కంటే అతి భయంకరమైన వెపన్స్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అని నిరూపించింది. అసలే నార్త్ కొరియా అన్నా చైనా అన్నా అమెరికాకి అస్సలు పడదు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ నార్త్ కొరియా చేస్తున్న ఈ న్యూక్లియర్ టెస్టింగ్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ న్యూట్రలైజ్ చేయాలి అని, అలా చేయకుంటే శాంక్షన్స్ వేస్తాము అని కూడా బెదిరించింది. ఇలా ట్రంప్ ఎందుకు బెదిరించాల్సి వచ్చిందంటే నార్త్ కొరియా ఒక పక్క వాళ్ళ మిలిటరీ పవర్ ని చూపిస్తూ ఇంకో పక్క అమెరికా, జపాన్ ఇంకా ఆస్ట్రేలియా పైన న్యూక్లియర్ స్ట్రైక్స్ చేస్తాము అని భయపెట్టేది. ఈ సిచ్యువేషన్ ఎంత డేంజరస్ గా అయ్యాయి అంటే యుఎస్ఏ గవర్నమెంట్ స్ట్రాటజిస్ట్ అయిన వాన్ జాక్సన్ కిమ్ కి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య జరుగుతున్న ఈ గొడవలు భవిష్యత్తులో న్యూక్లియర్ వార్ జరిగేంత దగ్గరికి తెచ్చింది అని ఆయన అన్నారు. అప్పటి నుంచి ఈ రోజుకి నార్త్ కొరియాని అయినా కిమ్ జాంగ్ ఉన్ ని అయినా ఏ ఒక్క దేశం తక్కువ అంచనా వేసేది కాదు. కానీ ఒకటి గమనిస్తే నార్త్ కొరియా దేశం ఎంత చిన్నది అయినా న్యూక్లియర్ వెపన్స్ విషయంలో మాత్రం ఎంత డబ్బునైనా ఖర్చు చేస్తుంది. ఇది చూడండి, ఇండియా గత 6 ఏళ్ల నుంచి సుమారు 68 నుంచి 71 బిలియన్ ని డిఫెన్స్ కోసం ఖర్చు చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఈ ఖర్చు మన దేశ జీడీపీలో 2.4% సమానం. అదే చైనా చూస్తే 246 బిలియన్ ని డిఫెన్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇది వాళ్ళ మొత్తం జీడీపీలో 1.7% మాత్రమే సమానం. అదే ఇప్పుడు నార్త్ కొరియా దేశం వాళ్ళ డిఫెన్స్ కోసం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసుకుందాము. నార్త్ కొరియా గవర్నమెంట్ 2023లో $1.47 బిలియన్ ని వాళ్ళ మిలిటరీ కోసం ఖర్చు చేసింది. వాళ్ళు వాళ్ళ జీడీపీ నుంచి ఏకంగా 16 నుంచి 20% వరకు డబ్బుని కేవలం మిలిటరీ డెవలప్మెంట్ కోసమే ఖర్చు చేస్తున్నారు. మిగతా పెద్ద దేశాలతో పోలిస్తే నార్త్ కొరియా చాలా తక్కువ డబ్బునే ఆర్మీ కోసం యూజ్ చేస్తుంది. జీడీపీ నుంచి 16% అంటే చూడండి నార్త్ కొరియా దేశం డిఫెన్స్ డెవలప్మెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో. ఇందాక చెప్పినట్టు 2017-2018 టైం నుంచి నార్త్ కొరియా దేశం చాలా మిసైల్స్ ని డెవలప్ చేసి అమెరికాతోనే పోటీ పడేంత పవర్ఫుల్ అయ్యింది అని తెలుసుకున్నాము. కానీ మీకు ఈ డౌట్ వచ్చుండొచ్చు, నార్త్ కొరియా దేశం యొక్క బడ్జెట్ చైనా, ఇండియా కంటే కూడా చాలా తక్కువే. అది కూడా సుమారు $1.47 బిలియన్. అదే అమెరికా అయితే నార్త్ కొరియా పెట్టేదానికంటే 400-500 రెట్లు ఎక్కువగా డిఫెన్స్ కోసమని ఖర్చు చేస్తుంది. అలా చూస్తే నార్త్ కొరియా దగ్గర ఉన్న వెపన్స్ కి అమెరికా
అమెరికా దగ్గర ఉన్న వెపన్స్ కి చాలా తేడా ఉంటుంది. అసలు కంపారిజన్ ఉండదు. అయినా కూడా నార్త్ కొరియాని అమెరికా ఇప్పటికీ పెద్ద థ్రెట్ గానే చూస్తుంది. అలా ఎందుకు అనేది తెలుసుకునేందుకు ఒకసారి ఇది చూడండి. ప్రెసెంట్ నార్త్ కొరియా దగ్గర 70కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నార్మల్ గా ఒకే ఒక న్యూక్లియర్ వెపన్ ని డెవలప్ చేసేందుకే $1 బిలియన్ లో ఖర్చు అవుతుంది. సో అలా చూస్తే ఈ 70కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేసేంత డబ్బు కానీ టెక్నాలజీ కానీ నార్త్ కొరియా దేశం దగ్గర లేదు అని క్లియర్ గా తెలుస్తుంది. మరి ఎలా వీళ్ళు ఇన్ని న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేయగలుగుతున్నారు అంటే దానికి అతిపెద్ద జవాబు హ్యాకింగ్ అండ్ సైబర్ టెఫ్ట్ అనే చెప్పాలి. నార్త్ కొరియా దేశం యొక్క ఎకనామీ మిగతా అన్ని దేశాల్లాగా వాళ్ళ కంట్రీ సిటిజన్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఆ దేశంలో ఉన్న హ్యాకర్సే ఆ దేశ జీడిపిని నడిపిస్తున్నారు. ఇంకా ఈ నార్త్ కొరియన్ హ్యాకర్స్ సైబర్ క్రైమ్స్ చేసి వేల కోట్ల డబ్బుల్ని నార్త్ కొరియా దేశానికి మళ్లిస్తారు. ఇలా ఆ దేశంలో డిఫెన్స్ రంగాన్ని బాగా పెంచుతారు. రండి నార్త్ కొరియా దేశం యొక్క అసలైన డార్క్ సైడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒక హ్యాకింగ్ చేస్తేనే ఏకంగా దేశాన్ని నడిపేంత డబ్బు వస్తుందా అనే డౌట్ మీకు కూడా ఉంటే ఇది ఒకసారి చూడండి. నార్త్ కొరియన్ హ్యాకర్స్ లో మెయిన్ గ్రూప్ వచ్చేసి లేజర్స్ గ్రూప్. వీళ్ళు 2017లోనే చాలా దేశాల యొక్క క్రిప్టో కరెన్సీస్ ని హ్యాక్ చేసి వాటిని దొంగతనం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా దేశానికి చెందిన బైతమ్ అనే కరెన్సీ ఎక్స్చేంజ్ ని హ్యాక్ చేసి వీళ్ళు $7 మిలియన్ ని దొంగతనం చేశారు. అదే 2017లో నార్త్ కొరియా హ్యాకర్స్ చరిత్రలోనే అతిపెద్ద హ్యాకింగ్ ని చేశారు. ఈసారి $1 మిలియన్ లో కాదు, ఏకంగా 4500 బిట్ కాయిన్స్ ని దొంగతనం చేశారు. ఆ సంవత్సరంలో ఈ 4500 బిట్ కాయిన్స్ విలువ సుమారు $1 బిలియన్ తో సమానం. ఇలాంటి ఇంకొన్ని మనీ హేస్ట్ చేసి ఒక 2017లోనే నార్త్ కొరియా దేశం ఏకంగా $3 బిలియన్ ని దొంగతనం చేసింది. ఇంకో మైండ్ బెండింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, 2025 సంవత్సరంలో కొన్ని రోజుల క్రితం అంటే ఫిబ్రవరి మంత్ లో నార్త్ కొరియన్ హ్యాకర్స్ పైన చెప్పిన అన్ని రికార్డ్ ని బ్రేక్ చేస్తూ చరిత్రలోనే అతి పెద్ద మనీ హేస్ట్ ని కండక్ట్ చేయగలిగింది. ఈ దొంగతనాన్ని బైబిట్ హైస్ట్ అని అంటారు. సుమారు $1.5 బిలియన్ డబ్బు దొంగతనం చేశారు. ఆ దొంగతనం వెనుక ఈ లేజర్స్ గ్రూప్ హస్తం ఉంది అని అమెరికాకి చెందిన FBI బలంగా నమ్ముతుంది. $1.5 బిలియన్ అంటే 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలతో సమానం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలా హ్యాకింగ్ చేయడం ఇంకా క్రైమ్స్ చేయడం ద్వారా వచ్చే డబ్బునే నార్త్ కొరియా గవర్నమెంట్ ఇంతకు ముందు చెప్పినట్లు డెడ్లియెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేసేందుకే వాడతారు. ఈ పెద్ద దొంగతనాలు చేస్తున్న లేజర్స్ గ్రూప్ 2009లోనే మొదలైంది. అప్పటి నుంచే వీళ్ళు పెద్ద పెద్ద హ్యాకింగ్ చేయడం మొదలు పెట్టారు. లేజర్స్ గ్రూప్ కూడా అనానిమస్ గ్రూప్ లాగానే సీక్రెట్ గా ఆపరేట్ చేస్తుంది. ఈ గ్రూప్ లో అసలు ఎవరు ఉన్నారు, అసలు ఎంతమంది హ్యాకర్స్ పనిచేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ ఎక్కడ హ్యాక్ చేస్తారు అనే విషయాలు ఎవ్వరికి తెలియదు. కానీ వీళ్ళకి అనానిమస్ కి ఉన్న తేడా ఏంటంటే లేజర్స్ గ్రూప్ పూర్తిగా నార్త్ కొరియా గవర్నమెంట్ కోసమే సైబర్ అటాక్స్ చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం ఈ హ్యాకింగ్ గ్రూప్స్ వేరువేరు దేశాల్లో ఉండి లార్జ్ స్కేల్లో సైబర్ అటాక్స్, మనీ హైస్ట్, స్కామ్స్ చేసి వాళ్ళ దేశమైన నార్త్ కొరియా కోసం రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఈ గ్రూప్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఎంత పెద్ద అటాక్స్ చేశాయో చూద్దాం. 2009లో ఈ హ్యాకింగ్ గ్రూప్ స్టార్ట్ అయింది. అదే ఇయర్ లో ఫస్ట్ ఆపరేషన్ అయిన ఆపరేషన్ టాయ్ అనే అటాక్ ని కండక్ట్ చేశారు. ఈ అటాక్స్ వల్ల USA ఇంకా సౌత్ కొరియా దేశాల యొక్క కొన్ని వెబ్సైట్స్ ని హ్యాక్ చేశారు. నెక్స్ట్ 2014లో వీళ్ళు డైరెక్ట్ గా సోనీ పిక్చర్స్ కంపెనీనే హ్యాక్ చేశారు. ఆ ఇన్సిడెంట్ ని సోనీ బ్రీచ్ అని అంటారు. ఇది కూడా చరిత్రలోనే అతిపెద్ద హ్యాక్స్ లో ఒకటి. సోనీ ప్రొడక్షన్ హౌస్ ని హ్యాక్ చేసి హాలీవుడ్ లో రిలీజ్ అవబోతున్న కొన్ని మూవీస్ ని, వాటి స్క్రిప్ట్స్ ని యాక్సెస్ చేశారు. నెక్స్ట్ 2016 ఇయర్ లో బంగ్లాదేశ్ లోని ఒక బ్యాంక్ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ని ఈ లేజరస్ గ్రూప్ హ్యాక్ చేశారు. ఈ మనీ హేస్ట్ కూడా సక్సెస్ అయ్యింది. ఈ సైబర్ అటాక్ చేసే ముందు లేజర్స్ గ్రూప్ ఏకంగా $1 బిలియన్ మనీని ఆ బంగ్లాదేశీ బ్యాంక్ నుంచి ఇల్లీగల్ గా నార్త్ కొరియాకి ట్రాన్స్ఫర్ చేశారు. అలా ఆ బ్యాంక్ లో ఉన్న మొత్తం మనీని నార్త్ కొరియా గవర్నమెంట్ ఖాతాల్లోకి మళ్లించారు. నెక్స్ట్ 2017 ఇయర్ లో ఈ గ్రూపే వనాక్రై అనే ర్యామ్సన్ వేర్ అటాక్ ని కండక్ట్ చేసింది. ఈ మాల్వేర్ అటాక్స్ వల్ల 2 లక్షలకి పైగా కంప్యూటర్స్ డ్యామేజ్ అయ్యాయి. ఇంకా ఇదే 2017 ఇయర్ లో వీళ్ళు క్రిప్టో కరెన్సీ అండ్ బిట్ కాయిన్స్ మీద సైబర్ అటాక్స్ చేశారు. అలా వీళ్ళు కోట్లలో డబ్బుని హ్యాక్ చేశారు. ఈ దొంగతనం ఎంత పెద్దది అంటే చరిత్రలోనే మిగతా హ్యాకర్స్ చేసిన అన్ని దొంగతనాల్లో ఈ ఇన్సిడెంట్ బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ రాబరీగా రికార్డ్ సృష్టించింది. అంత పెద్ద హ్యాకింగ్స్ ని వీళ్ళు సునాయాసంగా చేయగలరు. ఈ సంవత్సరంలోనూ ఇంత పెద్ద హ్యాకింగ్ చేస్తున్నారు అంటే నార్త్ కొరియా గవర్నమెంట్ వీళ్ళని ఎంతలా సపోర్ట్ చేస్తుందో అర్థం చేసుకోండి.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నార్త్ కొరియా ఆర్మీ 11-12 వయసు ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసి కొన్నేళ్ల పాటు వాళ్ళకి సైబర్ అటాక్స్ చేయడం ఎలా అని ట్రైనింగ్ ఇస్తాయంట. ఈ ట్రైనింగ్ లో వీళ్ళు పూర్తిగా హ్యాకింగ్ మొదలు పెట్టడం ఎలా, ప్లానింగ్ చేయడం ఎలా, ఎగ్జిక్యూట్ చేయడం ఎలా అనే ప్రతి మైన్యూట్ డీటెయిల్ ని నేర్చుకుంటారు. ఒక రకమైన స్పెషల్ ఫోర్స్ ని నార్త్ కొరియా దేశం ఎప్పటి నుంచో తయారు చేస్తుంది. ఈ వీడియోకి కంటిన్యూషన్ గా పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 లో నార్త్ కొరియా దేశం పిల్లల్ని ఎందుకు సెలెక్ట్ చేస్తుంది, ఇంకా వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తుంది అనే దాని గురించి చూద్దాము. ఇంకా కిమ్ జాంగ్ ఉన్ కి సీక్రెట్ గా హెల్ప్ చేస్తున్న కొన్ని కంట్రీస్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ దాకా వచ్చారు అంటే ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించే ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీస్ చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో దిస్ ఇస్ అనుదీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.